హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ 10థ్ క్లాస్ సంబంధించి మనకి పేపర్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి చాలామందికైతే డౌట్ అయితే ఉండొచ్చు. మ్యాథ్స్ సంబంధించి గాను. సో, జస్ట్ ఒక మోడల్ పేపర్ అనమాట. సో, చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కాబట్టి ఇందులో నుంచి కొన్ని క్వెషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో, ఖచ్చితంగా అయితే చూడండి. చాలా మీకైతే యూజ్‌ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో, ప్రస్తుతం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి మ్యాథ్స్ అనగానే చాలా మందికైతే భయమైతే పడుతుందనమాట. ఎందుకంటే మ్యాథ్స్ సంబంధించి గాను మనకి ఏ విధంగా ప్రిపేర్ అయ్యి రావాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ భయాన్నయితే పక్కనైతే పెట్టండి. సో, ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వండి. చాలామంది ఏంటి ప్రిపేర్ అవ్వడం అంటే జస్ట్ చూసి వదిలేస్తారు. ఇది థియరీ కాదు, కాలిక్యులేషన్స్, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. సో, పదే పదే చేయండి. ఖచ్చితంగా మీకది యూజ్ అవుతది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్వెషన్ అయితే ఉంది. ఈ క్వెషన్ మీరు చూసారు. ఆన్సర్ ఉంది. బట్ బుక్‌లో చూడకండి. ఇది ప్రాక్టీస్ చేశారు కదా! సో, ఒకసారి మీరు ఒక రఫ్ షీట్ తీసుకొని అందులో రాయండి. సో, మీరు క్వెషన్ అయితే రాస్తున్నారు. ఓకే. అంతా కూడా కాలిక్యులేషన్ పర్ఫెక్ట్‌గా ఉండి వచ్చిందంటే మాత్రం మీరు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయినట్టు. లేకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ మళ్ళీ మిస్టేక్స్ సరిదిద్దుకునే అవకాశం అయితే ఉండదు. సో, మీరు ఎంత బాగా పెర్ఫార్మ్ చేయగలిగితే మీరైతే ఈజీగా మార్క్స్ అనేవైతే స్కోర్ అయితే గెయిన్ చేయగలరు. సో, ఎక్కడ కూడా టెన్షన్ పడకండి ఫ్రెండ్స్. బాగా అయితే రాయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కిందైతే కామెంట్ చేయండి. ఇలాంటి షార్ట్ క్వెషన్ పేపర్స్ అన్నీ కలిపి ఒక డ్రైవ్‌లో పెట్టాను. ఈ డ్రైవ్ లింక్ పీడిఎఫ్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని క్లిక్ చేసి మన పేజ్‌ని ఫాలో అవ్వి ఏపీ ఆర్ టీఎస్ 10థ్ ఆర్ ఇంటర్ సబ్జెక్ట్ అని టైప్ చేసి సెండ్ చేయండి. మీకు ఇన్‌స్టంట్‌గా పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే పీడిఎఫ్ సెండ్ చేస్తాను. బట్ ఇది ఫాలో అయిన వారికి మాత్రమే ఫ్రెండ్స్.